ప్రైజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో శివప్రసాద్ రెడ్డి గారు ఒక పోస్టును ఒక ఉత్తరం రాసి దాంట్లో పెట్టాడు. దానికి స్పందిస్తాను. జాన్ పాల్ గారి మీద లేనిపోని నిందలేస్తూ తనలో ఉన్న లోపాన్ని జాన్ పాల్ అన్న మీదకి వేసే ప్రయత్నం చేశాడు. సో ఏంటంటే అది అబద్ధం కాబట్టి ఇంతవరకు జాన్ పాల్ గారు ధైర్యంగా ఉన్నాడు. ఆయన బయట మీటింగ్లకు వెళ్తున్నాడు, వాక్యాలు చెప్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఓకేనా, ఆయనకు వచ్చి లోటం లేదు. ఎందుకంటే అబద్ధం కదా భయపడాలి. ఒకటేంటంటే మనల్ని గెలిపించుకోవడానికి మనం ఇక్కడ ఎన్నైనా అబద్ధాలు ఆడతాం, కానీ ఒక క్రైస్తవుడు ఆ పని చేయకూడదు. మనల్ని గెలిపించుకోవడానికి క్రైస్తవుడు ఆ పని చేయకూడదు. ఎందుకంటే మనకు 2 దెబ్బలు ఉన్నాయి, 2 విధాలుగా ఉండిద్ది. మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. కానీ ఈ శివప్రసాద్ రెడ్డి అన్న ఏం చేశాడు అంటే చాలా తప్పు చేశాడు. అందరి దృష్టికోణాన్ని మారుస్తూ తను ఏదైతే తొందరపడి ఇలాగా ఎదుటి వ్యక్తిని డివాల్యూ చేయడానికి, దించడానికి ప్రయత్నం చేశాడో అందరి మీద పూసే ప్రయత్నం చేశారు. శివప్రసాద్ రెడ్డి గారు జాన్ పాల్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను చూసిన నిజం, జాన్ పాల్ గారిని మోసం చేసిన వ్యక్తి శివప్రసాద్ రెడ్డి అనేది నేను చూశాను. ఇది జాన్ పాల్ గారు చెప్పిన మాటో లేకపోతే ఇంకో 10 మంది చెప్పిన మాటలో కాదు. ఇది నాకు కళ్ళు ఉన్నాయి కదా, నాకు బుర్ర ఉంది కదా, ఈ బుర్రతో నా కళ్ళతో చూశాను. వీళ్ళు చెప్పే అబద్ధాలు, వీళ్ళు మార్చే దృష్టికోణాన్ని నేను కళ్ళతో చూశాను. సరే, ఇప్పుడు ఎందుకని ఈ పోస్టులు ఆయన ఛానల్లో పెట్టి ఉత్తరం రాశాడు అనేది మనం చూద్దాం. పాస్టర్ జాన్ పాల్ ఒక క్రూరమైన తోడేలు అని తెలిసి కూడా సంఘం పైకి వదిలేసిన శివప్రసాద్ రెడ్డి. జాన్ పాల్ గారు క్రూరమైన తోడేలు అని తెలిసి కూడా అంట. ఇప్పుడు క్రూరమైన తోడేలు తెలిసి కూడా వదిలేసేలేంట. ఆయన ఇంతకీ వదలడానికి ఈయనెవరు, లేదంటే తీసుకురావడానికి ఈయనెవరు? జాన్ పాల్ అనే వ్యక్తికి ఎల్కేజీ నుంచి డిగ్రీ పాఠాలు చెప్పిన వ్యక్తి కాదు కదా ఈ శివప్రసాద్ రెడ్డి అనే ఆయన. ఈయన ఎవరు? కేవలం ఒక ఫాలోవర్, ఒక బిలీవర్. జాన్ పాల్ గారిని చూసి, ఆయన చెప్పే విధానం చూసి నచ్చి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయనతో కొంతకాలం ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత ఇతనుకున్న దృష్టి లోపంతో, ఇతనుకున్నటువంటి ఇన్మెచ్యూరిటీతో, చిన్నపిల్లల చేష్టలతో తను వదిలేసుకునే వచ్చాడు. నిజంగా ఒక బైబిల్ ఫాలోవర్, సత్యంలో నిలబడతాననే వ్యక్తి ఒకవేళ నిజంగా ఆ సహోదరుల్లో తప్పు ఉంటే సరిచేయాలి కదా. సరి చేయకోకుండా తను ఇలాగ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు? చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు తను మొదట్లో లైవ్ పెట్టకముందు జాన్ పాల్ గారితో ఫోన్ మాట్లాడినప్పుడు తిను మాట్లాడిన విధానం రికార్డు మొన్న ఈ మధ్య కైజర్ న్యూస్లో కూడా వచ్చింది. ఏమని, జాన్ పాల్ గారు తర్వాత శివప్రసాద్ రెడ్డి అన్న ఇద్దరు మాట్లాడుకున్న కాన్వర్సేషన్ అనేది వచ్చినప్పుడు దాంట్లో జాన్ పాల్ గారు చెప్తున్నారు, నువ్వు నాకు వీడియో కాల్ చేయి, వాట్సాప్ కాల్లో నీకు నేరుగా మాట్లాడతాను నీతో అన్నాడు. అప్పుడు నేను చెయ్యనని తను తెర మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ ప్రవక్తనే అంత, నిజాన్ని వినరు, నిజాన్ని చూడరు. కేవలం ఒక వ్యక్తిని తప్పుగా చూపిద్దాం, తప్పుగా టార్గెట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ మైండ్లో ఉండిపోతారు. నిజాన్ని చూసి వెనక్కి వచ్చి కంబ్యాక్ అయ్యి పశ్చాత్తాపడారు, మన మధ్యలో ఈ గొడవలు ఏంటి, ఇదేం ఉండదు వాళ్ళకి. సో ఆ కోణంలో ఆ వీడియోలో మాట్లాడతాడు. అప్పుడు ఇప్పుడు కానీ నువ్వు మాట్లాడకపోతే నేను లైవ్ పెడతానని జాన్ పాల్ గారు చెప్పి లైవ్ పెట్టారు. ఫస్ట్ పెట్టుకో అని శివప్రసాద్ రెడ్డి చెప్పాడు. అర్థమైందా? అంటే దృష్టికోణాన్ని మారుస్తున్నారు కాబట్టి గందరగోళంగా ఉంది కొంతమందికి. అసలు ఫస్ట్ శివప్రసాద్ రెడ్డి గురించి వెన్నుపోటు అనే దీని గురించి జాన్ పాల్ గారు లైవ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, శివప్రసాద్ గారికి తెలియకోకుండా, ఆయనకి చెప్పుకోకుండా లైవ్ పెట్టడం కాదు. ఆయనకి ముందు ఫోన్ కాల్ చేశాడు. ఆ రికార్డు మొన్న వచ్చింది కైజర్ న్యూస్లో. అదే రికార్డ్ అది. చెప్పాడు, నువ్వు నాకు వాట్సాప్ కాల్ చేయి, నీకు చెప్తాను అర్థమయ్యేటట్టు. ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు, కరెక్ట్ కాదు అంటే నువ్వేం చేసుకుని నేను లైవ్ పెట్టి ప్రతిదీ మాట్లాడతాను, నా మీద లేని నింద వేసావంటే శివప్రసాద్ రెడ్డి అని జాన్ పాల్ గారు చాలా స్పష్టంగా చెప్పాలి. పెట్టుకో, చూసుకో, నీకు చేతనేం చేసుకో అన్నాడు. అప్పుడు మాత్రమే జాన్ పాల్ అని లైవ్ పెట్టాడు. ఆయన్ని అడిగి ఆయనకి చెప్పి ముందు ఇది కరెక్ట్ ప్రవక్తను కాదు అని చెప్పిన తర్వాత లైవ్ పెట్టారు. ఓకేనా? తర్వాత కూడా నువ్వు ఎందుకు పెట్టావు లైవ్ అని తర్వాత, అంటే తను ఆలోచించే కోణం ఎంత చిన్నగా ఉంది. తను ఆలోచిస్తున్న ప్రతిదీ చాలా రాంగ్గా ఆలోచిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి గారు. లైవ్ పెడతానని చెప్పాడు ఆ రోజు ఫోన్ కాల్లో. నువ్వు ఆ రోజు ఫోన్ కాల్లో మాట్లాడుంటే ఈ రాద్ధాంతం ఉండదు కదా. నువ్వే రెచ్చగొట్టావు శివప్రసాద్ రెడ్డి అన్న, నువ్వే రెచ్చగొట్టావు. అప్పుడు జాన్ పాల్ గారు లైవ్ పెట్టి శివప్రసాద్ రెడ్డి ఇలా అన్నారు, ఇలా వెన్నుపోటు పొడిచాడు,
ఇలా పక్కనే ఉన్నారు, ఇలా చేశాడు, ఎలా చేశాడని ప్రతిదీ చెప్పాడు పోసుకొచ్చినట్టు. ఓకేనా. ఆ తర్వాత నువ్వు లైవ్ పెట్టి జాన్ పాల్ గారి మీద లేనిపోని మాటలు ఎమోషనల్ డ్రామా ప్లే చేసి తర్వాత ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా, అంటే నేనేం చేయలేదు, నేను పక్కన ఉన్నాను, నేను చాలా మంచివాడిని, చూశారు కదా ఆయన పక్కన నమ్మకంగా తిరిగే వ్యక్తినే నేను చెప్తుంటే మీరు అర్థం చేసుకోండి అని ఒక జనాల దృష్టికోణాన్ని మార్చేశాడు. ఆయన జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, ఈయనకు అంటే వీళ్ళలాగా అంత చిన్న పిల్లల మైండ్ సెట్ కాదు కదా జనాలది, చాలా తెలివిగా ఉన్నారు. జాన్ పాల్ గారు ప్రతిదీ చెప్తారు, ఒకవేళ ఆయన తప్పు చేస్తే చెప్తాడు. ఏ విషయంలో ఆయన జీవితంలో జరిగిన ప్రతి విషయం వదలకుండా సోషల్ మీడియాలో చెప్పిన ఏకైక వ్యక్తి జాన్ పాల్ గారు. ఓకేనా. ప్రతిదీ చెప్తాడు అవసరం ఉన్నది. ఓకేనా. మళ్ళీ ప్రతిదీ చెప్తాడంటే ఆయన పొడి తోకుండేది కాదు, ఆయన చెప్పాలనుకున్న ప్రతిదీ మానకుండా చెప్తాడు. అతను తన విషయంలో జరిగిన ప్రతిదీ చెప్తాడు. అయితే ఇలాగా ఎవరైతే ఆయన గురించి, ఆయన స్వభావం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో ఎవడో నమ్మల మీ మాటలు. ఇక తర్వాత రెచ్చిపోయి ఇంకా ఎవరైతే ఎగ్నిస్ట్గా ఉన్నారో వాళ్ళందరితో చేతులు కలపడం, లేదంటే బయట జాన్ పాల్ గారు అంటే పడని వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ మీకు ఫోన్లు చేసినప్పుడు మీరు వాళ్ళు స్నేహితులు అయిపోతాం, ఇలాగా ఇదవుతారు కదా, ఇలాగ ఇది చేశారు. అయితే ఇప్పుడు జాన్ పాల్ గారు క్రూరమైన తోడేలు ఎందుకు వదిలేసావు శివప్రసాద్ రెడ్డి అని ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక బ్రదర్ పెడితే, ఇప్పుడు ఈయన తోడేలు, ఈయన తీసుకొచ్చి వదిలేశాడు వాడిని తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఇప్పుడు నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా, శివప్రసాద్ రెడ్డి గారు లేదంటే ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నాను, శివప్రసాద్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు, కేవలం ఫాలోవర్. శివప్రసాద్ రెడ్డి గారు అన్నయ్య వాక్యం చూసి, ఆయన యూట్యూబరు, ఆయనకు ఉన్న స్థాయిని చూసి ఆయన దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు ఆయనతో తిరిగి ఆయన గురించి అర్థం కాకుండా, సరే అది ఓకే, అది పక్కన పెట్టే, కనీసం ఒక క్రైస్తవ సహోదరుడికైనా ఎవరైనా పడిపోయినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థించి వాళ్ళ విషయంలో నూనె రాసి ప్రార్థన చేయాలని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది కదా. నువ్వు దాన్ని ఎందుకు చేయలేదు దాన్ని? తను ఏమైనా వాక్య వ్యతిరేకమైన పని చేశాడా? ఒకవేళ మీరు చెప్పే మాటల ప్రకారం సరే చేస్తే, ఒకవేళ మీరు ఎందుకని ఇట్లా బిహేవ్ చేశారు, దీనివల్ల వాక్యం వేస్ట్ అవుతుంది కదా, అవిద్ది కదా, వాక్యం వేస్ట్ అయ్యేది కదా. కానీ ఇలాగ మీరు ఇదంతా చేయడం మూలాన, అంటే వాదన కోసం చెప్తున్నాను, ఇదంతా చేయడం మూలాన ఏం జరిగిందో అంటే చాలామందికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అయ్యారు, అంటే దేవుడు ఉగ్రతకి పాత్రులు అయ్యారు, లేని వార్తను పుట్టించిన వాళ్ళు అయ్యారు. జాగ్రత్తగా ఉండండి. రెండోది, శివప్రసాద్ రెడ్డి గారు కేవలం ఒక ఫాలోవర్ అంతే జాన్ పాల్ గారికి. నేను ఎలా ఫాలోవర్ని, ఆయన కూడా ఒక ఫాలోవర్ అంతే, అంతకుమించి ఏమీ లేదు, ఏ సంబంధం లేదు. జాన్ పాల్ గారు ఏం చేస్తారు అక్కడ ఏం తెలియదు తనకి కేవలం ఫాలోవర్. మరి ఆయనకి ఏ హృదయం వచ్చిందో, మరి ఏ సమయంలో ఏ అపవాది అలా వాడుకుందో తెలియదు, కానీ అలా వాడుకుంది, అది విషయం. తర్వాత వచ్చేసరికి ఈ పోస్టర్లకి పెట్టి దీని మీద తను వ్యాఖ్యానం చేశాడు, అది చదువుదాం. చూడండి. యూట్యూబ్ విమర్శలకు నా సమాధానాలు, నా ఉద్దేశం గొర్రెలను కాపాడటం మాత్రమే, తోడేళ్లను వేటాడటం నా వృత్తి కాదు. ఏంటంట, గొర్రెలను కాపాడడం మాత్రమే ఆయన పని అంట. ఎవరిది? శివప్రసాద్ రెడ్డి గారిది. ఇంతకీ ఎంతమంది గొర్రెలను కాపాడావు నువ్వు? ఏం గొర్రెలను కాపాడావు అంటే, ఇప్పుడు ఈయన గొర్రెలు కాపరి, తర్వాత వచ్చేసరికి ఈ జాన్ పాల్ గారి ఫాలోవర్లు లేదా క్రిస్టియానిటీ మొత్తం గొర్రెలు. ఆ విషయంలో ఈయన పోల్చుకుంటున్నాడు, కాపాడుతాను అంతే. ఇప్పుడు కాపాడడం ఏంటి? వేటాడాలి కదా, వేటాడుకోకుండా నువ్వు కాపురు వెలగవుతావు, ఆడాలి కదా, వేటాడి చంపాలి వచ్చిన తోడేళ్ళని. దావీదు సంగతి తెలుసు కదా మీకు. గొర్రెలు వెళ్తున్నప్పుడు గొర్రెని సింహం నోట కరుచుకొని పోతే దాని నోట్లో ఉండి దాన్ని సింహాన్ని చీల్చి తీసుకొచ్చాడు వెనక్కి గొర్రెని. అర్థమైందా? అది కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉద్దేశంలో కూడా నిజం లేదు, అంటే మీరు ఎక్కడో సగంలో ఉండిపోయారు. రెండోది, మీరు గొర్రెలు కాపరు కదా, మీరు కాపరు ఎక్కడ? మీరు పాస్టరా? కాదే. మీరు కాపరు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఏ గొర్రెని కాపాడారు మీరు? ఏం కాపాడలేం. ఇంతకీ కాపాడడానికి వచ్చిన ప్రమాదం ఏంటి గొర్రెల మీదకి? అది చెప్పాల, ఏదో చెప్పేశారు ఎమోషనల్లో ఏదో. ఓకే, చూడండి ఎంత మ్యానిపులేట్గా ఉంటాయి మాటలు. తోడేళ్ళను వేటాడడం నా వృత్తి కాదు, అసలు కాపరి నీ వృత్తి కాదు, నువ్వు కేవలం విశ్వాసి, అంతే కదా. సరే చూద్దాం. ఒక కాపరి తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు వాక్యానుసారంగా ముందు అతన్ని ప్రశ్నించాను, మారకపోయేసరికి
దూరం అయ్యాను. ఆయన్ని ప్రశ్నించాడు అంట. ఏమని ప్రశ్నించాడు? తప్పు చేశాడని ప్రశ్నించాడంట. ఓకే. కాబట్టి ఆయన వినకపోతే దూరం అయ్యాడు అంట. ఏం దూరం అయ్యావు? ఆయన ఏ మాట వినలేదు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఆ తప్పుకు ఆధారాలు నువ్వు చెప్పావు, ఈ నీ మాటలు మాత్రమే. ఒకవేళ ఆయన తప్పు చేశాడు అంటే నువ్వు ఆ తప్పు చూడాలి, వినటం కూడా కాదు, చూడాలి. ఇప్పుడు నేనున్నాను, జానపాల్ అంటే గిట్టదండి. ఆయన ఏదో 10 మీటింగ్లు తీసుకొచ్చి పెట్టేస్తాను, 11వ మీటింగ్కి నేను బాగా నమ్మించి ఆయన గొడ్డలతో పొడిచేస్తానండి. అయిపోద్దా? అవ్వదు కదా. నేను లేదు అక్కడ పెడితే ఆయన పడి చచ్చిపోయాడు, నేను ఆయనతో క్లోజ్గా ఉంటాను కదా, నన్ను నెట్ట అనుమానిస్తున్నానంటే మీరు నమ్మేస్తారా? నమ్మరు కదా. అలాగే ఇప్పుడు ఎవరో 10 నెలలు పిలిపించి మీటింగ్ పెట్టించుకొని అయ్యా అమ్మాయి అంటే అన్నంత మాత్రాన అప్పది వాడు కూడా బైబిల్ ఏం చెప్తుంది? వీలైతే ఏర్పరిచిన వాళ్ళని సైతం మోసం చేసే శక్తి వాడుకుందన్నారు. మీరెంత ఎంత ఆడికి అలా తిప్పుతాడు. దేవుడు వాక్యం బయటికి వెళ్ళకూడదు కాబట్టి, దేవుడు ఆ వాక్యం చెప్పే తలంతు ఈ జనరేషన్ ఆయనకి ఇచ్చాడు కాబట్టి, ఆయన్ని చెడగొట్టాలి అంటే మీలాంటి అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళని, మీలాంటి ఊరికి దారి తప్పిపోయే చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న వాళ్ళని అపవాది వాడుకుంటున్నాడు కూడా. అది మీకు కనిపించట్లేదు. ఏం చేస్తాం? ఏం చేయలేం. ఇప్పుడు నువ్వు ఆయన తప్పు చేశాడన్నావు, నీ మాట మేము నమ్మం కదా. నువ్వు ఇప్పుడు ఆధారాలు చూపించట్లేదు. ఏవో ఫోన్ కాల్ అంటున్నావు, అవి ఇద్దరు మాట్లాడుకుని ఏ వాగ్వాదాలు చెప్తున్నావు. మన నిందలేసినప్పుడు మధ్యలో గొడవ అవుతాయి. అయ్యే కదా ఫోన్ కాల్ రికార్డులు, అయ్యే ఆధారాలు ఎట్లా అవుతాయి? తర్వాత వినకపోయేసరికి దూరం అయ్యాడు. నువ్వు దూరం అయ్యేదేంటి? నువ్వు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? శివప్రసాద్ రెడ్డి అంతకుముందు నువ్వు ఉంటేనే ఆయన ఇదయ్యాడా? ఆయన వాక్యాలు జనాలకి వెళ్ళినాయా? మారు మనసు పొందారని అలాంటి వాళ్ళు లేదు కదా. నువ్వు ఎవరు నువ్వు? నువ్వెవరో తెలియదు మాకు. అయ్యాను. తోటి విశ్వాసులు ఆ గుడ్డితనంలో నష్టపోకూడదని నా బాధ్యతగా బహిరంగంగా హెచ్చరించాను. తోటి విశ్వాసులు ఆ గుడ్డితనంలో ఇదవ్వకూడదని హెచ్చరించాడంట. అవును, ఏమి హెచ్చరించావు? హెచ్చరించాలి అంటే ముందు ఆధారాలు కావాలి. నీ నోటి మాటలతో చెప్తే అయిపోద్దా? నువ్వేనా సుప్రీంకోర్టా లేకపోతే హైకోర్టా? నువ్వేనా జడ్జి అనుకుంటున్నావు ఏంటి శివప్రసాద్ అన్న? భలే మాట్లాడుతున్నావు. నువ్వేనా సుప్రీంకోర్టా హైకోర్టా నీ మాటలు నమ్మడానికి? ఏం లేదు. నీకు ఏ సుప్రీంకోర్టు కాదు, నువ్వు ఏ జడ్జివి కాదు. తమ్ముడుగా చెప్తున్నాను విను. ఎందుకు ఈ చిన్నపిల్లలు చేష్టలని చేస్తున్నావు? పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందులో. నువ్వు ఒక ఫాలోవర్ అంతే యూట్యూబ్లో. నువ్వు ఎవరు అసలుకి? యూట్యూబ్ చేపి ఛానల్ ఓపెన్ ఛానల్లో మాత్రమే నిన్ను చూసాం జాన్పాల్ గారి విషయంలో. లేకపోతే నువ్వెవరు అంటున్నా? మాకెవరు నువ్వు? అక్కడితో నా బాధ్యత అయిపోయింది. లేనిపోయిన మాటలు చెప్పి అబద్ధాలు చెప్పాడు, అమ్మయ్య ఆయన వచ్చిన పని అయిపోయింది. అక్కడితో శివప్రసాద్ రెడ్డి గారి పని అయిపోయిందంట. తర్వాత ఇంకా ఉంది. ఆ తర్వాత తీర్పు తీర్చాల్సింది, శిక్షించాల్సింది దేవుడు. నేను దేవుడికి లెక్క అప్పచెప్పాను. ఆయన చూసుకుంటాడు. ఓకే, ఆయన చూసుకుంటాడు కదా. ఒకవేళ మళ్ళీ ఎందుకు ఈ పోస్ట్ పెట్టావు? ఓహో అదేలే, ఏదో ఒక విధంగా గెలాలి, మళ్ళీ ఆయన్ని ఏదో విధంగా రెచ్చగొట్టాలి, మళ్ళీ ఆయన బాధ పెట్టాలి. ఆయన కళ్ళల్లో బాధ చూసి నువ్వు ఆనందం పొందాలి. దీని ఏమంటారంటే ఫీడింగ్ అంటారు. ఇది ఒక సైకాలజీ రోగం ఉన్న వ్యక్తులకి అర్హులు వాళ్ళు. ఫీడింగ్ తీసుకుంటానికి చేయాలి అది. తర్వాత తీర్పు తీర్చాల్సింది దేవుడు. అవును, ఎవరి విషయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు. అదే ఈ పదం ఉందని ఎవరు పడితే వాళ్ళు వాడకూడదన్నా. ఓకేనా? తప్పు చేసి పాపం చేసి అబద్ధాలు చెప్పినాడు కూడా దీన్ని వాడితే ఎలాగన్నా? కరెక్ట్ కాదన్నది. ఆయన చూసుకుంటాడు, నిజంగా ఆయన చూసుకుంటాడు. మేము కూడా అంటున్నాం కదా, మీరు చెప్పిన అబద్ధాలకి, మీరు చేసిన మోసాలకి, మీరు వాక్యాన్ని అండగట్టిన దానికి దేవుడు ఖచ్చితంగా మీకు శిక్ష ఇవ్వబోతున్నాడు. రాసి పెట్టుకోండి. వచ్చారు జాన్పాల్ గారి మీద లేనిపోని ఆధారాలు లేని నిరాధారమైన మాటలు మాట్లాడాడు. ఆయన పని అయిపోయింది. ఆయన పరిధి అయితే అంతవరకే. అంటే ఆయన మీద ఎలిగేషన్ చేసి వెళ్ళిపోవటమే, బురద జల్లి వెళ్ళిపోవటమే. ఆయన పరిధి అయిపోయింది. ఇప్పుడు నేను చూసిన, నాకు ఆధారాలతో సహా తెలిసిన సత్యాన్నే మీకు చెప్పి మిమ్మల్ని అప్రమత్తం చేశాను. ఏ ఆధారం తెలుసు? మాకు ఏ ఆధారం చూపించలేదు స్వామి. మీరు ఉట్టి గాల్లో మేళ్ళ కట్టి ఆధారాలు చూపించాను. ఏం ఏం బలం వస్తుంది అలాగా అబద్ధాలు అరవడానికి? ఎవరికి చూపించారు? ఏం చూపించారు? ఏం లేదు, దాంట్లో పసలేదు. అంతా ఫేక్ న్యూస్ ఇదంతా. తర్వాత అయిపోయింది. తర్వాత ఆ వ్యక్తి మారతాడా లేదా అనేది దేవుడి చిత్తం.
అవును. ఒకవేళ ఆయన చేస్తే అది మారతాడో లేదో దేవుడి చిత్తం. అవును, కరెక్టే. తర్వాత ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అవును. అందుకే అసలు మిమ్మల్ని గుడ్డిగా జేపీ అన్న ఫాలోవర్స్ గానీ, లేదంటే క్యూటీ జేపీకి సంబంధించిన ఇంతకుముందు ఉన్న ఫాలోవర్స్ గానీ, తర్వాత జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ వన్ సొల్యూషన్ ఫాలోవర్స్ కానీ, తర్వాత గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఫాలోవర్స్ కానీ నమ్మలేదు మిమ్మల్ని. శివప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని గుడ్డిగా మేము నమ్మలా. ఎందుకు నమ్ముతాం? నమ్ముంటే అమ్మో ఇంకేమనుందా, మీ మాటలే అలా ఉన్నాయి, మేమేమో నమ్మలా. తర్వాత ప్రతి విషయం వాక్యంతో పరీక్షించి చూడండి. అవును, వాక్యంతో పరీక్షించే చూస్తున్నాం. ఓకేనా. జాన్ పాల్ గారు ఆయన ఈ విషయంలో ఏ తప్పు చేయలేదు. ఓకేనా. ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్. ఒకవేళ వాదన కోసం అనుకుందాం, మా సహోదరుడు పడిపోయాడు అనుకో, మేము ధైర్యం చెప్తాం, లేదు లే, ఇక్కడ తాగం, మాకు దేవుడు ఇచ్చాడు నీకు తలంతు, ఓకేనా, లే అని ధైర్యం చెప్తాం. దావీదు మహారాజుగా దేవుడు అభిషేకించాడు దావీదు బచ్చబద్ద వ్యభిచారం చేశాడు, అర్థమైందా? అప్పుడు దేవుడు మరలా ఒక అవకాశం ఇచ్చి నాతాన్ని పంపించాడు. దావీదు సరి చేసుకున్నాడు. తర్వాత ఆయన రాజ్యాన్ని ఏలాడు, వదలలేదు. దేవుడు పరిచయం చేశాడు, యాజకత్వం చేశాడు, ప్రవక్త పని చేశాడు, అర్థమైందా దావీదు? సో బైబిల్ తెలిసింది మేము. ఒకవేళ మా సహోదరుడు ఎప్పుడైనా ఒకవేళ అలా జరిగితే మాకు ఏదైనా తెలిసిందనుకో, మేము సరి చేసుకుంటాం, మా సహోదరుడు చెప్తాం. అవసరమైతే డబ్బా నూనె కొనుక్కెళ్ళి ప్రార్థన చేస్తాం, ఆయన స్వస్థపరుచుకుంటాం. అలా వాక్యం చెప్పేవాడిని మేము ఎందుకు వదులుకుంటాం? ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మొద్దు అంట. ఇంతకు ఆయన ఏం చెప్పాడు? ఒకవేళ మీరు వేసిన నిందల్లో ఆయన ఎవరినైనా రేప్ చేయమని చెప్పాడా? లాడ్జీలు తీసుకోమని చెప్పాడా? చెప్పు. జానపాల్ గారు ఏం చేయమన్నాడు? మమ్మల్ని గుట్కాలు తినమన్నాడా? లేదే, పాపాన్ని విడిచిపెట్టండి, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టండి, యేసు వైపు చూస్తూ ముందుంచబడినటువంటి పరుగు పందెంలో పరిగెత్తండి. మనం బలహీనులం, ఆయన బలవంతుడు. విశ్వాస వీరులతో సహా అందరూ ఆయన చేత నిర్మించబడిన వాళ్ళమే. ఆయన వైపు చూస్తేనే నిజమైన పరిశుద్ధత, నిజమైన సాక్షి సమూహం, అంత గొప్పవాడు ఆయన వైపు చూస్తేనే మనం ముందుకెళ్ళాలి అని చెప్తాడు ఆయన మాకు. అంతే, అర్థమైందా? ఆయన ఏం చెప్పాడు? ఒకవేళ ఆయన ఏం చేశాను అనుకో, అది మాకు చెప్పి రోజు పొద్దున్నే ఒక 90 వేయండి, సాయంత్రం ఒక 90 వేయండి, బలం వచ్చిద్ది, లేదంటే డైట్లు చేయండి, పొట్టలు తగ్గించుకోండి, ఐదేనండి చెప్పాడండి. ఆయన ఏం చెప్పలేదే. సక్రమంగా బతకండి, బతికిన 4 రోజులు సక్రమంగా బతకండి, దేవుడిని మోసం చేయమాకండి, ఓకేనా. ఆయనకి ఎంత మించి ఏం చెప్పలేదు. నమ్మమాకండి అంటే అది వాక్యం కాబట్టి అది నమ్ముతాం. ఇంకా ఆయన ఏం చెప్తే ఏం నమ్ముతాం చెప్పు? ఆయన ఏం చెప్పినా మేము ఇది నమ్మే, వాక్యం చెప్తాడు, ఆయనకి వాక్యం ఇచ్చాడు తలంతో, అదే నమ్ముతాం, ఓకేనా. మీ ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఎవరు ఎలా చేస్తున్నారో అవన్నీ గమనిస్తూ, వాక్యాన్ని ఆపడానికి వచ్చినటువంటి ఈ మాటలన్నింటినీ గమనిస్తూ మా ఆత్మను కాపాడుకుంటాను జాగ్రత్తగా. నా ప్రార్థనల్లో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. నువ్వు ఎవరు? నీ ప్రార్థనలు మాతో ఉంటాయి. నువ్వు ఎవరు? అబద్ధాలు చెప్తున్నావు, మోసాలు చేస్తున్నావు, దృష్టికోణాలు మారుస్తున్నావు. నీ ప్రార్థనలో దేవుడి దగ్గరికి వెళ్ళవు, అవి మాతో ఉండడం ఏంటి? మాతో ఎందుకు ఉంటాయి ప్రార్థనలు? నువ్వేమన్నా దీవిస్తావా? లేదా దీవెనలు ఉండటానికి? ఉండవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో శివప్రసాద్ రెడ్డి అన్న మాటలు అయిపోయి నేను ముగిసినాయి. దీంట్లో ఎంత చిన్నపిల్ల మైండ్ సెట్తో మాట్లాడాడు, చిన్నపిల్లడు మైండ్ సెట్తో మాట్లాడాడు అంటే లేదు, తనేదో మాట్లాడుతున్నాడు, తనేదో ఒక పెద్ద సెలబ్రిటీ లాగా, లేదంటే పెద్ద ఆశీర్వాదించే ఇదిలాగా నా ప్రార్థనలు మీతో ఉంటాయి. ఏంటిది? లేదా నా శివప్రసాద్ రెడ్డి నువ్వు కామన్ ఫాలోవర్వి, వచ్చావు, నీ పని ఏంటయ్యా అని మేము ఆలోచిస్తున్న క్రమంలో ఆయనకి వెన్నుపోటు పొడిచావు, నీ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నావు, ఓకేనా. ఓకే, ఎంతటితో ఓకే, క్లోజ్. బాగుంది. ఇది శివప్రసాద్ రెడ్డి అన్న మాటలో ఉన్నటువంటి ఉద్దేశం. దేవుడు మనతో ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. ఒకవేళ మన సహోదరుడు ఏమైనా ఒకవేళ చేసుంటే, లేదు, ఆధారం లేదు, అది అబద్ధం, చేసుంటే మనం ప్రార్థిస్తాం, వాక్యాన్ని బట్టి ప్రేమిస్తాం, క్షమిస్తాం, పైకి మరలా సిద్ధపడని చెప్తాం. అలాంటి జరగలేదు, జరిగితే సంగతి చెప్తున్నాను, ఓకేనా. తోడేళ్ళం కాదు, చూసి అలా చర్మం తీసి అలా కొరికి పీక తెంచుకొని వెళ్ళిపోయి మిగతా తోడేళ్ళకి పంచడానికి, ఓకేనా. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.